అంటే ఏపీ రాజకీయాల్లో ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. నేతల పరస్పర సవాళ్లు, దాడులు, ప్రతిదాడులతో పొలిటికల్గా హై టెన్షన్ లైన్లన్నీ అక్కడికే లింక్ అయినట్లుగా ఉంటుంది పరిస్థితి. అలాంటి చోట ఇప్పుడు దసరా, దీపావళి ధమాకాలకు సిద్ధమవుతోందట. కాకపోతే జనాలు మాత్రం మాకొద్దు ఈ బంపర్ ఆఫర్లు అని అంటున్నారట. ఇంతకీ ఆ ధమాకాలేంటి, ఆ ఆఫర్లేంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. తాడిపత్రిలో పొలిటికల్ పండగ. పండగ తర్వాత ఎంట్రీ ఇస్తా అన్న పెద్దారెడ్డి, రాజ్ చూసుకుందామంటున్న జేసీ, దసరా తర్వాత దీపావళి ముందు. తాడిపత్రిలో ఫెస్టివల్ సీజన్ కాస్త ముందే ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. అలాగని అవేవో రెగ్యులర్ పండుగలు అనుకోవద్దు. ఇవి పక్కా పొలిటికల్ ఫెస్టివల్స్. ఎన్నికల్లో ఓడిపోయాక ఒక్కసారి ఇలా వచ్చి అలా వెళ్ళడం తప్ప తాడిపత్రిలో అడుగుపెట్టని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక నేను వచ్చేస్తానంటూ చెప్పడం స్థానికంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దసరా తర్వాత నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇస్తామంటూ పెద్దారెడ్డి అంటుంటే, రాజ్ చూసుకుందామంటూ అదే స్థాయిలో తమ సంసిద్ధతను ప్రకటించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లతో నియోజకవర్గం నుంచి వెళ్లిపోయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫలితాలొచ్చి 3 నెలలైనా కూడా పట్టుమని 24 గంటలు కూడా తన నివాసంలో ఉన్నది లేదు. అయితే ఇప్పుడు ఆయన రాక పొలిటికల్ గా ఇంత సంచలనం కావడానికి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులే ప్రధాన కారణం. 2019లో తాడిపత్రిలో జేసీ కోటను బద్దలు కొట్టి విజయం సాధించిన పెద్దారెడ్డిపై 5 ఏళ్లుగా ప్రత్యర్థులతో ఆటాడుకున్నారన్న అపవాదం ఉంది. దీంతో మొన్నటి ఓటమి ఆయన పరిస్థితిని తారుమారు చేసింది. మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కిన జేసీ ఫ్యామిలీ పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనిచ్చేదే లేదంటోంది. ఇలాంటి టైంలో నేనొస్తానంటూ పెద్దారెడ్డి చేసిన ప్రకటన పెద్ద దుమారమే రేపుతోంది. ఇప్పటికే పెద్దారెడ్డి రాక కోసం కళ్లలో ఒత్తిలేసుకుని మరీ ఎదురు చూస్తోంది ప్రత్యర్థి వర్గం. అందుకు తగ్గట్టే అల్లర్ల కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆగస్టు 20వ తేదీన ఆయన తాడిపత్రికి వస్తే ఏం జరిగిందో తెలుగు రాష్ట్రాలు మొత్తం చూశాయి. పెద్దారెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు, జేసీ అనుచరులు విధ్వంసం క్రియేట్ చేశారు. ఏళ్ల నాటి పగను, దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా చూపించడంతో పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించేశారు. అలా వెళ్లిన పెద్దారెడ్డి మళ్లీ ఇప్పటి వరకు రాలేదు. వచ్చేందుకు ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. ఈ విషయంలో ఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లేందుకు పోలీసుల పర్మిషన్ దేనికని ప్రశ్నించారు. తాడిపత్రిలో హింస చెలరేగుతోందని ఆరోపించిన పెద్దారెడ్డి దసరా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తాడిపత్రికి వెళ్తానని ప్రకటించారు. పెద్దారెడ్డి తన ఎంట్రీపై అలా ప్రకటన చేశారో లేదో, 2 నెలలుగా అనారోగ్యంతో హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోకి మాస్ ఎంట్రీ ఇచ్చారు. భారీ కాన్వాయ్ తో చాలా రోజుల తర్వాత సొంత ఇలాఖాకు వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇన్నాళ్లు లేనిది జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చారో నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. దసరా ధమాకాతో వస్తానని పెద్దారెడ్డి అంటుంటే 10 రోజుల ముందే దీపావళి చేసుకుందామనే సంకేతాలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఇస్తున్నారన్నమాట. దీంతో దసరా తర్వాత దీపావళికి ముందు తాడిపత్రిలో ఏం జరగబోతుంది అనేది తాడిపత్రిలో ముసల్తాత నుంచి చిన్న పిల్లోడి దాకా ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఎందుకంటే ఈ 2 వర్గాలు ఎదురు పడితే పరిస్థితులు ఎలా ఉంటాయనేది వారికి బాగా తెలుసు. అంతేకాదు, పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వమంటూ ఇప్పటికే శపథం చేసి ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వస్తున్నా అంటూ ఆయన, రాజ్ చూసుకుందామంటూ ఈయన. ఇప్పుడు ఈ 2 వర్గాల వైఖరితో తాడిపత్రి గజగజ ఉనికిపోతోంది. 2 పండగల మధ్య 2 ఇళ్ల మధ్య ఉన్న ఈ కాలేజీ గ్రౌండ్ కథన రంగానికి వేదిక అవుతుందా అనే భయం స్థానిక జనాన్ని వెంటాడుతోంది. ఈ రచ్చన ఆపేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.